నీ ప్రాబ్లం ఏంట్రా? నా వైపు ఎందుకు చూస్తున్నావు? నువ్వెవర్రా? రాధా, ఏమైంది? 2-3 రోజుల నుంచి వీడు నన్ను ఫాలో అవుతున్నాడు. ఉదయం చూస్తే రాత్రి కల్లోకొచ్చే ఫేస్ విడిది. విని రాధా, ఒక్క నిమిషం. రై, నేను రాధా వాళ్ళ అపార్ట్మెంట్ ముందు చూశాను. ఎందుకు ఫాలో అవుతున్నారా? వీడికి మాటలతో కాదు, పోలీసులకు పట్టించి 4 తగిలిస్తే బుద్ధొస్తుంది. చూడు, నీకిదే లాస్ట్ వన్. ఇంకోసారి అమ్మాయి వెంటపడ్డం చూశాననుకో, ఓ రాధా, కూల్. నీకో సర్ప్రైజ్. రాధా, మా అమ్మ రాధా. నమస్తే ఆంటీ. రామ్మా. మీ ఇంటికి తీసుకొస్తున్నామని ముందే ఎందుకు చెప్పలేదు? సర్ప్రైజ్ అని చెప్పా కదా, పదా. యామిని, ఎవరొచ్చారో చూడు. హే, హాయ్. హాయ్. ఏమండి, మన అబ్బాయి ఫ్రెండ్ రాధ. నమస్తే అంకుల్. బాగున్నావమ్మా? బాగున్నాను అంకుల్. అమ్మా నాన్న ఎలా ఉన్నారు? అమ్మ చిన్నప్పుడే చనిపోయింది. నాకన్నీ నాన్నే. నాన్న బ్యాంక్ మేనేజర్. నువ్వేం బాధపడకమ్మా. ఈ రోజు నుంచి మాకు 2 కూతుళ్ళు. నువ్వేనా ఈ అపార్ట్మెంట్ కి వాచ్మెన్ వే? ఎక్స్క్యూజ్ మీ. వీడు నా అసిస్టెంట్. వాచ్మెన్ కి అసిస్టెంటా? నీ జీతం ఎంతరా? అయ్యా, తను నన్ను ఎవరో అనుకొని మాట్లాడుతున్నారు. నేను ఈ అపార్ట్మెంట్ ప్రెసిడెంట్ ని. అలాగా? ఈ అపార్ట్మెంట్ కి సీసీ కెమెరా లేవా? వాచ్మెన్ కూడా లేడు? వాచ్మెన్ ఊటీకి పోయినాడు. సీసీ కెమెరాలు అమెరికాలో ఆర్డర్ చేసినా వస్తా ఉన్నాయి. యుఎస్ఏ నుంచి సీసీ కెమెరాలా? ఊరి నుంచి వాచ్మెన్ వస్తాడా? నీకులాగే ఉంది వ్యవహారం. పైన మోడర్న్, కింద ట్రెడిషను. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. నీకు 2 రోజులు టైం ఇస్తున్నా. ఈ అపార్ట్మెంట్కి సీసీ కెమెరాలు వాచ్మెన్ని పెట్టించు. అట్నే సార్. ఇందాక అపార్ట్మెంట్లకు 4 బైకులు వచ్చాయి. ఎవరు వాళ్ళు? వాళ్ళు మన పిల్లకాయలే, అపార్ట్మెంట్ లో ఉంటారు. టేక్ కేర్. అట్నే సార్. చెవులు దుబ్బయ్యా, ఫోన్ మోగుతుండే వినిపించట్లా? అవంతా ఫోన్ మోగుతుంటే చెవులు గాని దొబ్బినాయంట్రా. గుడ్లు పెట్టుకుని చూస్తా ఉండదే. తీరా ఫోనా? హలో, ఎవరో? సెక్యూరిటీ ఏజెన్సీ నుండి. 1 మినిట్ సార్. సెక్యూరిటీ ఏజెన్సీ నుంచి ఫోన్ అంట. ఎడుదా పని చూసుకోబా. మేం చేసేది అదే. హలో సార్, మోసగారు నేనండి. మాటల తర్వాత ముందు వాచ్మెన్ సంగతి చెప్పాడా? రుద్ర అనే కొత్త వాచ్మెన్ కి మీ అపార్ట్మెంట్ అడ్రస్ ఇచ్చి పంపించాను సార్. ఈ పాటికే వచ్చుంటాడు. ఏంది కొత్త అంటుండవు? వాడికి అసలు విషయాలు తెలుసా తెలవదా? మీరున్నారు కదా సార్. చెప్పండి. సరేలే, నేను చూసుకుంటాను గానీ వాడిని తొందరగా పంపా. నా కింద మంట పెడుతుండారు. ఈ పాటి